హాయ్ ఫ్రెండ్స్, ఇది గూగుల్ పిక్సెల్ 6a. మనకైతే మోడల్ అయితే చూడొచ్చు. డిస్ప్లే అయితే మనకి డ్యామేజ్ ఉంది. డిస్ప్లే ఎలా ఓపెన్ చేయాలో మీరైతే ఈ వీడియోలో అయితే మీరు చూస్తున్నారు కదా, క్రాక్స్ అయితే రావడం జరిగింది. ఈ వీడియో ఓన్లీ మనకి డిస్ప్లే ఓపెన్ చేయడం వరకే ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా ఓపెన్ చేయాలో అన్నది మీకు ఈ వీడియోలో చూడొచ్చు. నెక్స్ట్ ఇంక బ్యాక్ సైడ్ కూడా మీరు చూడండి. అయితే ఇప్పుడు హీటర్ మీద అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. హీటర్ మీద పెట్టి అయితే మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. లేదంటే మీరు బ్లోయర్ అయినా యూస్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. నేనైతే హీటర్ అయితే టెంపరేచర్ అయితే మీరు అయితే చూసారు కదా, 80 అయితే టెంపరేచర్ పెట్టుకోవడం జరిగింది. మొబైల్ అయితే చూడొచ్చు మీరు. మనకి ఫ్రంట్ సైడ్ నుంచి అయితే ఓపెన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది పిక్సెల్ 6aకి మనకి ఐఫోన్ ఎలా అయితే వస్తుందో ఓపెనింగ్ లాక్ సిస్టమ్ సేమ్ ఆ టైప్లో అయితే మీకు రావడం జరుగుతుంది. మన హీటర్ మీద అయితే జస్ట్ 1 minute అయితే మనం హీటింగ్ అయితే చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా మీరు. మనకి 1 minute హీట్ చేసుకుంటే సరిపోతుంది 80 టెంపరేచర్లో. లేదంటే మీరు బ్లోయర్లో అయితే మీకు 180 టెంపరేచర్ ఆ రేంజ్లో అయితే పెట్టి మీరు బ్లోయర్తో అయినా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. హీటర్తో ఎందుకంటే మీకు టోటల్గా అయితే హీట్ అవుతుంది ఫ్రెండ్స్. మొత్తం ఫుల్ డిస్ప్లే మొత్తం అంతా హీట్ అవుతుంది. అదే బ్లోయర్తో అయితే మీకు పర్టికులర్ ఒక ఏరియాలోనే హీట్ అవుతుంది. నేనైతే ఓపెనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు. ఫస్ట్ అయితే మనకి కొంచెం గ్యాప్ వచ్చేలాగా అయితే ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్. మీరైతే చూస్తున్నారు కదా, గ్యాప్ వచ్చినట్టు మీకు కొద్దిగా లిక్విడ్ 530 లిక్విడ్ లేదంటే మీరు ఐపీ కానీ వేసుకుంటే మీకు గ్లూ అనేది ఉంటుంది. సైడ్ బార్డర్లో పూర్తిగా అయితే గ్లూ స్టిక్ చేసి ఉంటుంది. ఆ గ్లూని మీరు కట్ చేసుకుంటే వస్తే మీకు డిస్ప్లే అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్కి అయితే ఓపెన్ అవుతుంది. మీరు అది చూసుకోవాలి. లెఫ్ట్ సైడ్కి అయితే మనకి ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ ఫ్లెక్స్ కూడా మీకు లెఫ్ట్ సైడ్లో రావడం జరుగుతుంది. డిస్ప్లే ఫ్లెక్స్ అనేది కూడా చాలామంది రైట్ సైడ్కి ఓపెన్ చేస్తే మీకు డిస్ప్లే ఫ్లెక్స్ కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. లేదంటే మీకు మదర్ బోర్డ్లో కనెక్టర్ ఉంటుంది కదా, ఇది డిస్ప్లే కనెక్టర్, అది కూడా మీకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ అయితే పైన క్లిప్ లాక్ ఒకటి ఉండడం జరుగుతుంది. ఆ లాక్ మీరు కిందకి ప్రెస్ చేసి సైడ్ కంటే మీకు ఆ లాక్ అనేది క్లిప్ పైకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, మనం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంక ఇది అయితే కనెక్టర్ అనేది చాలా కేర్ఫుల్గా అయితే రిమూవ్ చేసుకోవాలి. పక్కన మీకు కాంపోనెంట్స్ అనేవి ఉండడం జరిగినాయి ఫ్రెండ్స్. దానివల్ల అయితే మీరు ప్రాపర్గా అయితే చెక్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. టూల్స్ అనేది షార్ప్ టూల్స్ అనేది యూస్ చేయకండి. చూసారు కదా, మనకి ఈజీగా అయితే డిస్ప్లే అనేది రావడం జరిగింది. డస్ట్ అయితే ఉండడం జరిగింది. పూర్తిగా అయితే క్లీన్ చేసుకుంటున్నా. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకు ఓపెనింగ్ వరకే ఉంటుంది. చాలా మందికి ఓపెనింగ్ తెలియక మీకు డిస్ప్లే డ్యామేజ్ చేస్తున్నారని నాకు మెసేజెస్ పెట్టారు. ఇది ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంకా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ న్యూ అండ్ లేటెస్ట్ మోడల్ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది.